పేరు కూడా వదులుతారా? అసలు చేసింది మేము, పేరు మాత్రం టక్క టక్క లేనిది చూస్తాడు, మొత్తం టక్క కొబ్బరికాయ కొడతాడు, పీక్తాడు. కొబ్బరికాయ కొట్టుడు, పీకుడు. ఆయన పైసలు నమ్మించి ఓట్లు వేసుకుంటాడు. నేను పైసలు తీసుకొస్తా అంటే తీసుకురానేవే, నువ్వు మేము ఇచ్చిన పైసలు మొత్తం అటు ఇటు పెడతావే. పేదలకు ఇవ్వాల్సిన పైసలు పేదలకు ఇవే, మళ్ళీ ఎన్నికలు రాగానే పైసలు ఇచ్చి ఓట్లు వేసుకుంటావే. ఒక్కసారి ఎండ బాగా కొడుతుంది, తొందర ముగిస్తా, మళ్ళీ చివరితో మాట్లాడతా. 11వ తారీఖు ఎన్నికలక్క కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయరు. పాపం ఇవాళ చూసినక్క మీరు నన్ను పూర్తిగా గెలిపించారు, ఓటు పూర్తి కోటేశారు, అవునా కాదా? నేను పోయి వేరే పార్టీలో చేస్తే మిమ్మల్ని మోసం చేసినట్ట కాదా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిస్తే వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ కండు వేసుకొని తిరుగుతున్నారు. కానీ తెలంగాణలో మా స్పీకర్ సార్ చాలా మంచోడు, చాలా నిజాయితీపరుడు, ఆ పదవి చాలా గొప్పది. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరినలను కాంగ్రెస్ పార్టీలో చేరలే, అది బీఆర్ఎస్ పార్టీ అని స్పీకర్ గారు చెప్తున్నారు. వాళ్ళు కండువలు వేసుకునేది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు సంసారం చేసేది గాంధీ భవన్ లో, జిల్లాలలో సంసారం చేసేది డిసిసి భవన్ లో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇచ్చేది కూడా ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలే. కాంగ్రెస్ పార్టీ నాయకులను చెప్పుకునే కూడా ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలే. కానీ ఇలా స్పీకర్ సార్ ఏమంటారంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదు, వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. నేను స్పీకర్ గారికి చెప్తున్నా, సార్ నువ్వు నిజాయితీ పరువుని, అది గౌరవప్రదమైనటువంటి చేరది. ఇలా స్పీకర్ సార్కి గౌరవం ఉంటే, నువ్వు నిజాయితీగా వ్యవహరిస్తున్నాను నువ్వు అనుకుంటే, నువ్వు నిజాయితీగా వ్యవహరిస్తున్నాను నువ్వు అనుకుంటే, ఎవరైతే ఫిరాయించిందో ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు పోయి ప్రజలను అడుగుతారు, నువ్వు వీళ్ళు ఏ పార్టీ, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నా బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్నా, నువ్వు ప్రజాభిప్రాయ సేకరణ చేసే దమ్ము ఇలా గౌరవ స్పీకర్ గారికి ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఇలా ప్రజలు నవ్వుకుంటారు, స్పీకర్ తీర్పు చూసి ప్రజలు నవ్వుకుంటున్నాడు. బీఫామ్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతారు, కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా వివరిస్తారు. కానీ స్పీకర్ గారు మాత్రం ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదని క్లీన్ చిట్ ఇస్తే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ నవ్వుకొని చెప్తున్నారు తప్ప ఇలా స్పీకర్ యొక్క నిర్ణయాన్ని సమర్థిస్తలేరు. ఇవాళ స్పీకర్ గారిని మళ్ళీ కొడుతున్నా, ఇవాళ ప్రజల్లో తిరగండి, ప్రజల్లో విచారణ చేయండి. నేను ఫిరాయించిన ఎమ్మెల్యే నియోజకవర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆ ఫిరాయించిన ఎమ్మెల్యేలను గల్లవట్టు అడగండి. మీరు ఏ పార్టీకి మేము ఓటేస్తే మీరు ఏ పార్టీకి పోయారు, ఏ పార్టీకి కొమ్ము కాస్తున్నారు నిలదీయండి. మేము నిజాపూర్వక ఈటల రాజేందర్ గారు బీజేపీలో చేరితే ఆయన పదవికి రాజీనామా చేసి మళ్ళా పోటీ చేయించినాం. కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండి మా పార్టీలో చేరితే వాళ్ళతో రాజీనామా చేస్తాం. ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు సిఎల్పిని మొత్తం బీఆర్ఎస్ లో చేసుకొని వాళ్ళు గద వేసారు, వీళ్ళు గద వేసారు. ఇలా చక్రం మొత్తం ఇలా న్యూస్ అంతా కూడా దాని మీద పోతుంది తప్ప మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, ఇలా ప్రజలకు ఏం చేద్దాం, ప్రజలకు ఏ విధంగా సేవ చేద్దామని చెప్పి ఎవరు అవసరక. అందుకే ఇలా పైసలు నేను తీసుకొస్తాక, పైసలు తీసుకొచ్చేది నేను, ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. కాంగ్రెస్ పార్టీ ఏమి అది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ సిరిసిల్ల మున్సిపాలిటీలో ఇంతమంది మా వాళ్ళు పోటీ చేస్తున్నారు. వీళ్ళందరికీ ఒక్కొక్కరు చరిత్ర ఉందక్క. వీళ్ళందరికీ గెలిపేయక పువ్వుర్తి మీద ఓటేయండి. వీళ్ళందరితో ప్రమాణం చేస్తా. ఇప్పుడు మేము ముందట నిజాయితీగా పనిచేస్తాం, నిబద్ధతతో పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం, ఎక్కడ అవినీతికి పాల్పడమని చెప్పి వాళ్ళతోని మీ సమక్షంలో ప్రమాణం చేస్తా. ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ లకు ఈ అంబేద్కర్ సాక్షిగా వాళ్ళ అభ్యర్థులతో ప్రమాణం చేసే దమ్ము ఉందని అడుగుతున్నా. మేము నిజాయితీగా మీ నిధులు బిగిస్తాం అక్క. మాకు ఓటేకుంటే మేము ఇచ్చిన పైసలు అటు ఇటు పోతున్నాయి అక్క. అది మీకు చెప్తారా, అభివృద్ధి అవుతుందా? మొత్తం నాయకులు మొత్తం దోసుకపోతున్నాయి. కాబట్టి దయచేసి ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. సిరిసిల్ల మున్సిపాలిటీని మాకు అప్పచెప్పండి. సిరిసిల్ల అభివృద్ధి ఏందో, పేదల బతుకులు ఎట్లా బాగు చేయాలో మేము చూసుకుంటాం. మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ
ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఓట్లే కాదక్క, మీ కుటుంబ సభ్యుల ఓట్లు, మీ బంధుమిత్రుల ఓట్లు, మీకు తెలిసిన వాళ్ళు ఏ జిల్లాలో ఉన్నా అన్నా రండి, సిరిసిల్ల మొత్తం పువ్వు 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 అంటున్నారు. ఏ సర్వే ఇచ్చినా పువ్వు 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 అంటున్నారు. మేము కూడా పూర్తికేస్తున్నాం, మీరు కూడా పూర్తికేయండి అని చెప్పి అందరినీ పిలిపించి ఓట్లు వేయించండి అక్క. మా వాళ్ళని గెలిపించండి. మా వాళ్ళ పైసలు